రైట్ రైట్ ప్రసాద్ గారు, సో మొత్తానికి వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని కూటమి ప్రభుత్వం బయట పెట్టబోతా ఉంది. ఒకటైతే వాస్తవం సార్, మీరు గమనించండి, ఈ వరకుడికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అవినీతి ఎక్కడా కూడా లేకుండా పరిపాలన చేశారు. డీబీటీ స్కీమ్ లో ఇక్కడి నుంచి డైరెక్ట్ బెనిఫిషియర్కి వెళ్లే పరిస్థితి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సమయం లేదు మాట్లాడండి. విజయ్ కుమార్ గారు ఒక్క మాట నేను మాట్లాడాక ఒక అవకాశం. ఎక్కడా కూడా అవినీతి లేకుండా పరిపాలన చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అదే తెలుగుదేశం టైంలో ఎలా ఉండేది? ఇప్పుడు డైరెక్ట్ డీబీటీ స్కీమ్ లో ఎక్కడా కూడా కనెక్షన్ చేయడానికి అవకాశం లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం లాస్ట్ 2014 నుంచి 19 వరకు మనం ఎంత ఏం చూసాం? ఒక ఇస్త్రీ పెట్టి తెస్తారు, దాని కాస్ట్ 1000 రూపాయలు అయితే దాన్ని 5000 6 మధ్యవర్తుల ద్వారా అక్కడికి వెళ్తుంది. వాళ్ళ ద్వారా 1000 కిలో నందులు ఇస్త్రీ పెట్టించే వాళ్ళు గడిచుకుంటారు. అది 3వ రోజే చెడిపోతుంది. ఎక్కడ వాళ్ళకి ఉపయోగం ఉండదు ఈ యొక్క మధ్యవర్తులు తినే పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అది కాదు, వేరే వాళ్ళకి ఈ చైర్స్ ఇచ్చిన, నాన్ బ్రాహ్మణ్స్ వాళ్ళకి ఈ కుర్చీలు ఇచ్చిన, వాళ్ళ దగ్గర 1000 ఎంతో వసూలు చేస్తారు. దాని కాస్ట్ 10,000 ఎంతో అంటారు. ఇక్కడ పడేది 1000 రూపాయలు, 2000, 3000 పడితే దాని 6 చేతులు, 6 వాటాలు, చంద్రబాబు నాయుడు వాటాలు వేసుకొని ఆ రోజు ప్రతి పథకంలో కూడా స్కామే. మనం చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా అసలు స్కామ్ లేకుండా ఉండే పరిస్థితి. అవన్నీ పక్కన పెట్టండి. నిన్న నాదెండ్ల మనోహర్ గారు మరి పౌర సరఫరాలకు సంబంధించి నిత్యావసర సరుకుల్లో వైకాపా ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతున్నాయి కదా, మరి ఎందుకు ప్రజలకు ఇచ్చేటువంటి నిత్యావసర సరుకులు ఎందుకని తూకం తక్కువ? నిజాలు నిగుదాల్చాలి, నిజాలు ఏమీ లేకుండా మనం ఏదో మాట్లాడేస్తే ప్రతిదీ కూడా. అంటే ఒక మంత్రి అబద్ధం మాట్లాడా? అధికారంలో ఉన్న ఒక మంత్రి మరి ఏదైతే రేషన్ కూడా నిలిపివేయమన్నారు, ఎంక్వైరీ వేశారు. మరి నిజాలు లేకుండా ఎంక్వైరీ ఎందుకు వేస్తారు? నిజాలు తేల్చాలి కదా సార్. ఇది చూపించాడు, ఏమన్నా ఇక్కడ తప్పు జరిగిందని చూపించాడు మీకు. ఒక మాట అంటాం వేరు. ఇదిగో ఈ 1000 కోట్లు, 500 కోట్లు, లేకపోతే ఇదో లేకపోతే 100 రూపాయలు, ఈ రూపాయలు ఇక్కడి నుంచి ఇక్కడ జరిగింది అనే ఆధారాలు ఉండాలి కదా. వస్తాయి అన్ని బయటికి తీస్తా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, ఇంకొక విషయం తెలియదు మీకు, విద్యాశాఖలో కూడా అవకతవకలు జరిగాయి. నిన్న మా నారా లోకేష్ గారు దాని మీద కూడా ఆరా తీయడం జరిగింది. ఏదైతే పుస్తకాలు, ఈ బ్యాగుల మీద కూడా అవకతవకలు, దాంట్లో కూడా కుంభకోణం ఉంది, మీకు తెలియదేమో. ఈ పుస్తకాలు, ట్యాబ్లు, పుస్తకాలు, బ్యాగులు ఇచ్చిన దాంట్లో కూడా కుంభకోణం, పెద్ద కుంభకోణం. నిన్న నారా లోకేష్ గారు దాని మీద విజయ్ కుమార్ గారు ఎంక్వైరీ చేయాలి. అన్ని శాఖల మంత్రులు ఆల్రెడీ ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఎంక్వైరీ జరిగి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో దాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది అందరూ అభిప్రాయం. రైట్, సమయం లేదండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. పుచ్చ విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కుప్పం ప్రసాద్ గారు వైసీపీ నాయకులు, ముక్కా సేన్ గారు జనసేన పార్టీ నాయకులు, పెంటపాటి పుల్లారావు గారు పొలిటికల్ అనలిస్ట్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.